ఇండియాలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విలువ ఎంత అంటే 2020లో ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఐడిసి అంచనా వేసింది. 2020లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ఇండియా ఈజ్ $3 బిలియన్, అంటే $300 కోట్ల మార్కెట్. ఇది నెక్స్ట్ 5 ఇయర్స్లో 20% యాన్యువల్ గ్రోత్ ఉంటుందని అంచనా వేసింది. అంటే వార్షిక వృద్ధి రేటు ప్రతి ఏటా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ 20% పెరుగుతుంది. సో ఇది చైనా తర్వాత ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ అత్యధికంగా పెరుగుతున్నది మన దేశంలోనే. ఇండియా ఇస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్, నెక్స్ట్ ఓన్లీ టు చైనా. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే భారతదేశంలో కూడా ఎంటర్ప్రైజెస్, కంపెనీస్ పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు డెలాయిట్ వాళ్ళు 2nd ఎడిషన్ విడుదల చేశారు, స్టేటస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అని. సో ఈ ద స్టేటస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అనే డెలాయిట్ రిపోర్ట్, డెలాయిట్ అనే ప్రఖ్యాత కన్సల్టింగ్ ఫర్మ్, అంతర్జాతీయ కన్సల్టింగ్ ఫర్మ్, వీరి అంచనా ప్రకారము 90% ఆఫ్ ఎంటర్ప్రైజెస్, వాళ్ళు సర్వే చేస్తే 90% ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేస్తానికి వారు ఆసక్తి చూపుతున్నారు. సో ఇది ఫలితంగా ఏంటంటే ఇండియాలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయంగా పెరుగుతూ వస్తుంది, ఇంకా రాబోయే కాలంలో కూడా గణనీయంగా పెరుగుతుంది. సో దీనికి ఫలితంగా ఇండియన్ ఎకానమీ కూడా కన్సిడరబుల్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ పెరుగుతున్న కొద్దీ ఎకానమీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధస్సుపై జాతీయ వ్యూహము అనే నివేదిక ప్రకారము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ వల్ల 2035 నాటికి 2035 నాటికి యాన్యువల్ గ్రోత్ రేట్ 1.3% అడిషనల్గా పెరుగుతుంది. అంటే ఇండియా జీడిపి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ వల్లనే 1.3% పెరుగుతుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉండే నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మనకు కన్సర్న్ ఉండాలి. ఎందుకంటే దానికి ప్రిపేర్ అయి అవసరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ ఇన్ఎవిటబుల్. మనకు అర్థం కావాల్సి అంటే టెక్నాలజీని అనివార్యంగా అందరము వినియోగించుకోవాల్సిందే. కంప్యూటర్లు వచ్చిన రోజు అభ్యంతరం చెప్పిన ట్రేడ్ యూనియన్లే వాళ్ళ ఆఫీసుల్లో ఇవాళ కంప్యూటర్లు పెట్టుకునే పనిచేస్తున్నారు. సో ఒకప్పుడు కంప్యూటర్లు డౌన్ అంటూ ధర్నాలు చేశారు. ఇప్పుడు అదే కంప్యూటర్లు తమ ఆఫీసులో కనబడుతుంటాయి. అందువల్ల టెక్నాలజీని ఎవరైనా వ్యతిరేకిస్తే అది ఆగేది కాదు. సాంకేతిక పురోగతి ముందుగానే పొందుకు పోతూనే ఉంటుంది. టెక్నాలజీ రైజ్ చేసే ఎథికల్ ఛాలెంజెస్, ఎకనామిక్ ఛాలెంజెస్ను వీటిని అడ్రస్ చేయడం ఎలా అని ఆలోచించాలి తప్ప టెక్నాలజీ ప్రోగ్రెస్ను అడ్డుకోవాలని చూడడంలో అర్థం లేదు. అందువల్ల ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ ఇది అనివార్యంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆటోమేషన్ వల్ల ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టైం, కాస్ట్, ఎఫర్ట్ తగ్గుతుంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది క్వాలిటీలో. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభాలు. కానీ దీనివల్ల ఉండే నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇది ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు పెంచుతుంది. ఇప్పుడు MIT ప్రొఫెసర్ ఒకతను, అలాగే బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వీళ్ళిద్దరూ కలిసి ఇటీవల ఎకనామెట్రికా అనే ఒక రీసెర్చ్ జర్నల్లో ఒక రీసెర్చ్ పబ్లిష్ చేశారు. వీరు 1987 నుంచి 2016 మధ్య కాలంలో, 1987 నుంచి 2016 మధ్య కాలంలో అమెరికన్ ఇండస్ట్రీ డేటాను తీసుకొని యుఎస్లో ఆటోమేషన్ ప్రభావము వేజ్ అసమానతలపైన ఎలా ఉంది అని స్టడీ చేశారు. వేతన అసమానతలపైన ఎలా ఉంది అని.
సో ఈ MIT అండ్ బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఈ లాస్ట్ 3 డికేడ్ గత 3 దశాబ్దాల్లో అమెరికాలో భారీగా వేజ్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి, వేతన అసమానతలు పెరిగాయి. ముఖ్యంగా స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ మధ్య. స్కిల్డ్ వాళ్ళకేమో జీతాలు గణనీయంగా పెరిగాయి, అన్స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వాళ్ళకేమో జీతాలు దెబ్బతిన్నాయి. దీనికి కారణం ఏంటి అని కనుక స్టడీ చేస్తే సాధారణంగా వేజ్ ఇన్ఈక్వాలిటీస్ను ప్రభావితం చేసే అంశాలు ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యం వల్ల వేజ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి. అలాగే రెండవ కారణం ఏంటి అంటే ట్రేడ్ యూనియనిజం వల్ల ప్రభావం చూపుతాయి. అంటే ట్రేడ్ యూనియన్లు ఉన్న చోట వేతనాలు ఎక్కువ ఉంటాయి, ట్రేడ్ యూనియన్ లేని చోట వేతనాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టార్లో వేజెస్ ఎక్కువ ఉంటాయి, అన్ఆర్గనైజ్ సెక్టార్లో ట్రేడ్ యూనియన్స్ ఉండవు కనుక వేజెస్ తక్కువ ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఉదాహరణకు ఇండియాలో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్ కనుక ఎక్కువ ఉండి ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్ తయారు చేసే వర్కర్లు ఉద్యోగాలకు కోల్పోయి వాళ్ళ డిమాండ్ తగ్గి లో వేజెస్ కూడా పనిచేస్తారు. సో అందువల్ల వరల్డ్ వైడ్గా ఎకనామిక్స్లో రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియనిజం అనేది వేజెస్ పైన ప్రభావం చూపుతాయని. కానీ ఈ ఇద్దరు ప్రొఫెసర్స్ జరిపిన రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఇంటర్నేషనల్ ట్రేడు అలాగే ఆ ట్రేడ్ యూనియనిజం కన్నా కూడా లాస్ట్ 3 డికేడ్స్లో అమెరికాలో వేజెస్ పైన అత్యధికంగా ప్రభావం చూపింది ఆటోమేషన్ అని. ఎందుకంటే ఆటోమేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే అన్స్కిల్డ్ వర్కర్ చేసే పని, లో స్కిల్ వర్కర్లు చేసే పని, సెమీ స్కిల్డ్ వర్కర్లు చేసే పనిని కాస్త మిషన్లు చేస్తాయి. రోబోట్స్ చేస్తాయి, బాట్స్ చేస్తాయి, మిషన్లు చేస్తాయి. ఇప్పుడు వచ్చే ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, బాడ్ ఇవన్నీ చేసేస్తుంటాయి. సో అందువల్ల వీటికి వాల్యూ ఉండదు. ఒకప్పుడు ప్రూఫ్ రీడింగ్ ఉండే, ఇప్పుడు గ్రామరు అలాగే స్పెల్లింగు సాఫ్ట్వేర్లు వచ్చాయి. సో ప్రూఫ్ రీడర్ల పని అయిపోయింది, సబ్ ఎడిటర్లే రాసేసుకొని ఒకసారి గ్రామర్లీలో ఇంకో దాంట్లో పెడితే తెలిసిపోతుంది తప్పులు ఎక్కడున్నాయని. సో వీటికి రిలవెన్స్ లేకుండా పోతుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆటోమేషన్, రోబోటిక్స్ కానీ మిషన్స్ కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ తక్కువ నైపుణ్యం ఉన్నవారు ఉద్యోగాలు దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏమవుతుందంటే స్కిల్డ్ వర్కర్స్ పని ఈ మిషన్లు చేయలేవు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడపడానికి కూడా మళ్ళీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరమే. సుందర్ పిచ్చే జాబ్నో, సత్యానాథెల్ల జాబ్నో చాట్ జీపీటీలు, బార్డ్లు చేయలేవు, అవి వాళ్ళే చేయాలి మళ్ళీ. అందువల్ల ఎప్పుడు కూడా హై స్కిల్డ్ వర్కర్లకు డిమాండ్ పెరుగుతుంది కూడా. ఈ ఆటోమేషన్ వల్ల ఏమవుతుందంటే స్కిల్డ్ అండ్ హై స్కిల్ వాళ్ళకేమో విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది, లో స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ వాళ్ళకేమో డిమాండ్ పోతుంది. అందువల్ల వేజ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి. సో ఇండియాలో వచ్చే సమస్య ఏంటంటే మన దగ్గర అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఎక్కువ. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం కానీ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మనం ఇండియాలో 80%, 4 out of 5 వర్కర్స్ ఆర్ అన్స్కిల్ అండ్ సెమీ స్కిల్. అంటే 80% మంది సెమీ స్కిల్, అన్స్కిల్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ను రూపొందించడం లేదు. చాలా ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే ఇంజనీరింగ్ డిగ్రీలు ఉంటాయి తప్ప హై స్కిల్స్ ఉండవు. సో నార్మల్ స్కిల్సే ఉంటాయి. సో మన అకాడమిక్ సిస్టము అందుకు ప్రిపేర్ అయ్యలేదు, మన లేబర్ మార్కెట్ అందుకు ప్రిపేర్ అయ్యలేదు. ఫలితంగా ఏం జరుగుతుంది, ఈ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, బాట్స్ ఈ 80%గా ఉన్న సెమీ స్కిల్, అన్స్కిల్డ్ వర్కర్లను పైన ప్రభావం చూపుతుంది. వాళ్ళ ఉపాధిని దెబ్బతీస్తుంది, వాళ్ళ వేతనాలను దెబ్బతీస్తుంది. దాని ఫలితంగా ఇండియాలో ఇది పెద్ద ఎత్తున ఇన్ఈక్వాలిటీస్ పెంచుతుంది. దీనివల్ల సామాజిక అశాంతి, సోషల్ అండ్రెస్ట్, పొలిటికల్ అండ్రెస్ట్ వస్తుంది. ఆల్రెడీ ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో అసమానతలు ఎక్కువ. ఎందుకంటే ఆక్స్ఫర్డ్ నివేదిక కూడా చెప్పింది 1% ఇండియన్ చేతిలో దేశ సంపదలో 40% ఉంది. అలాగే బాటమ్ 50% ఇండియన్ చేతిలో దేశ సంపదలో కేవలం 3% ఉంది. ఇంత భయంకరమైన అసమానతలు ఉన్న దేశం అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 20 to 23 crore ఇండియన్స్కు సగటున డైలీ వేజ్ 375 రూపీస్ అండ్ లెస్, 375 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ.
గౌతమ్ అదానీ సాలరీ 1600, గౌతమ్ అదానీ ఆదాయం ఎవ్రీ డే 1600 కోట్లు. ఇంత వేజ్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్న దేశంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బాట్స్ ఈ అసమానతలను మరింత గణనీయంగా పెంచుతుంది. పెంచినప్పుడు ఏమవుతుంది? అమర్త్య సేన్ ఆన్ ఇన్ఈక్వాలిటీస్ రీఎగ్జామిన్డ్ అనే పుస్తకాల్లో చెప్పాడు, వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఒక రకమైన అసమానత మరో రకమైన అసమానతకు దారితీస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు తక్కువ వేతనాలు ఉన్న కుటుంబం తమ పిల్లలకు మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. దానివల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా వెనుకబడతారు. సో అందువల్ల హ్యూజ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛాలెంజ్ ఈ ఇన్ఈక్వాలిటీస్ తేబోతున్నాయి. అందువల్ల భారత ప్రభుత్వం కానీ భారత సమాజం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ వీటిని అడాప్షన్ ఆపమని నేను చెప్పడం లేదు, అది అనివార్యం. ఇంత గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకానమీలో మనం వీటిని అడాప్ట్ చేయకపోతే వెనుకబడతాం. సో టెక్నాలజీ, న్యూ జనరేషన్స్ ఆఫ్ టెక్నాలజీస్ మనం అడాప్ట్ చేసుకున్నప్పుడే డెవలప్ అవుతాం. కానీ అదే సమయంలో ఇది సృష్టించేటువంటి నెగటివ్ కాన్సిక్వెన్సెస్, ప్రతికూల పర్యవసనాలపై కూడా అవగాహన ఉండి వాటిని అధిగమించడానికి తగిన వ్యూహాలను మనం రచించుకోవాలి.